వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి భంగపడిన నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు వరుసపెట్టి నోటీసులు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 3 బృందాలుగా హైదరాబాద్ వచ్చిన సిట్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు రోహిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. మరో నిందితుడు భారతీ సిమెంట్స్ బోర్డు శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప సైతం అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య ప్రియాకు నోటీసులు అందజేశారు. ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు బంజారాహిల్స్లోని శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఫార్చ్యూన్ 1లోని ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో దాదాపు గంట పాటు అక్కడే వేచి ఉండి పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. వారి సమక్షంలో ధనుంజయ రెడ్డి ఇంటికి నోటీసులు అతికించి వెనుదిరిగారు. మద్యం కుంభకోణంలో కీలకమైన ఈ ముగ్గురు ఏకకాలంలో అందుబాటులోకి లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో 3,200 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిట్ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కీలక నిందితులు రాజ్ కేశరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ చెబుతోంది. మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపులు వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో పాత్ర ఉందని భావిస్తోంది. పర్సంటేజీల గురించి చర్చించేందుకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్ తాడేపల్లిలో పలుమార్లు సమావేశమయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని గుర్తించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.